ఏయ్ ఏంట్రా? సార్ ఇట్స్ టూ లేట్ సార్. మీరు పర్మిషన్ ఇస్తే మేము బయలుదేరుతాం సార్. ఏయ్ ఆపండ్రా, కొంచెం ఓపిక పట్టండి, నేనే మిమ్మల్ని పంపుతాను. ఏం చెప్తున్నారే నాకేం అర్థం కాటే. సార్ నాకైతే పని ఉంది, నేను వెళ్ళొస్తాను సార్. ఏయ్ ఇందాక నుంచి అదే చెప్తున్నా. మాట్లాడొద్దా సార్? ఓహో, మన స్టేషన్కి ఏదో లెటర్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది విచిత్రంగా ఉంది సార్ ఈ అడ్రస్. విజయనగర రాజ్యం, రాజ్యాధిపతి కృష్ణదేవరాయ. ఏది చదువు. నాన్నగారు మీరు చింతించకండి. మన రాజ్యాన్ని మనది కాకుండా చేసిన వాళ్ళని వరుసగా నేను సంహరిస్తున్నాను. మన వేగాన్ని ఆపడం అంత సులువు కాదు. మన రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మనది. అది ఏనాటికి మరువను. కానీ ఎవరైతే మనల్ని అడ్డుకోవడానికి సహకరిస్తున్నారో వాళ్ళ రక్తంతోనే మన రాజ్యానికి దిష్టి తీయడం మీరు చూడాలి. మన రాజ్యం మనకి రావడానికి ఇంకా కొన్ని గడియలే ఉన్నాయి. కొంచెం ఓపిక పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ పుత్రుడు, విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీ కృష్ణదేవరాయ. ఐ ఎక్స్పెక్టెడ్. సార్ ఇలా అయితే మాకు థ్రెట్ ఉంటుంది సార్. మాకు కొంచెం ప్రొటెక్షన్ కల్పించండి సార్. సార్ వీళ్ళ క్యాబ్ నేను ఎక్కను సార్, నాకు బైక్ ఉంది, నేను ఏయ్, పట్టుకోరా. ఎవడరా బాబు నువ్వు సార్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతానంటేంటి? సార్ మీరేం టెన్షన్ పడకండి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఇది ఓన్లీ మర్డర్ మిస్టరీ కాదు, ఇది ఒక స్టేట్ ఇష్యూ. దీంట్లో పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మీ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంది. మీకేం అవ్వకుండా నేను చూసుకుంటాను. దానికి మీ సపోర్ట్ కావాలి. మీరు ముగ్గురు 2 వీక్స్ ఇక్కడే ఉండాలి. ఏంట్రా ఈడు మళ్ళీ లిప్ టు లిప్ కిస్ పెట్టేలా ఉన్నాడు? చదువుకో. మన రాజ్యం మంది కాకుండా చేసిన వరుసగా సోదరి మన వేగంగా అమ్మో ఇదేంటి సార్, పిల్లి ఎలక కొట్టుకుని మధ్యలో బొద్దిం కింద తిన్నట్టు ఏ పాపం చేయని మమ్మల్ని చెప్పడం ఏంటి సార్? ప్లీజ్ వాడిని పిలిపించండి సార్, కూర్చోబెట్టి మ్యాటర్ సెటిల్ చేసుకుందాం. అవసరమైతే 3 నెలలు ఫ్రీ ఇచ్చేద్దాం సార్. ఇద్దాం నీ రత్న తీసుకెళ్ళి. పదండి పదండి. భలే ఉంది. ఎక్కడికి వచ్చాం భయ్యా? ఎక్కడికి వచ్చామో గూగుల్ మ్యాప్ లో చూపిస్తా, చూసుకుందు గాని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో. మొత్తం బ్లాక్ మనీతో కొన్నారా సార్? ఇది మా తాతల ఆస్తి. అమ్మో ఇలాంటివి కొనియటం మా వల్ల కాదు సార్. నువ్వు ఫస్ట్ నోరు మీరా. పదండి ఫ్రెష్ అవ్వమంటున్నారు, మీరు అవ్వండి సార్. నువ్వు అక్కడ ఎతకరా, నేను ఇటు పక్కన చూస్తా ఉంటా. కొంచెం అన్ని పక్కల ఎదుగు భయ్యా. ఏంట్రా వెతుకుతున్నారు? సార్ మా మొబైల్స్ కనపట్లేదు, మా వాళ్ళు ఫోన్ చేస్తామంటున్నారు. నేనే తీసాను. ఎందుకు సార్? ఏం లేదు, మీకు చాలా థ్రెట్ ఉంది. మొబైల్స్ మీ దగ్గర ఉంటే డేంజర్. అందుకనే మీకు ఏమైనా అవసరం ఉంటే అదిగో ఆ ల్యాండ్ లైన్ వాడుకో. సార్ మీ ఇంట్లో దొంగలు పట్టారు సార్, మా సెల్ ఫోన్ ఎత్తపోయారు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఓ మీరే పోలీస్ కదా, మర్చిపోయింది. రేయ్ ఇడికి అర్థమైనా చెప్పండి రా, చావు దొప్పుతున్నాడు. ఏంట్రా మళ్ళీ లిప్ లిప్ కిసం. మన మొబైల్ ఫోన్స్ వాళ్ళే దాచారంట. ఆయన సెల్ ఫోన్ కూడా ఎత్తపోయారా? సరిపోయింది. ఓ కనపడదు సావదు. నీ పని బాగుంది, నీ ఫోన్ పోయినా నీకు కనపడదు. కూర్చో. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావో చూస్తా. ఓ నువ్వు హలో మాట్లాడతావా? హలో 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 ఏమైంది? అమ్మాయికి మాటలు రావా? వారిని ఇద్దరిది మోగ మనసులు. ఎలా మాట్లాడతావు మరి? అబ్బో ఏం మాట్లాడాలో పేపర్ మీద రాసుకొచ్చావా? వీడికి బాగా చదివి చెప్తాడు. అడుగుతున్నాడు. ఒకసారి చదువుకుంటా ఆగు. హలో అంజలి, ఎలా ఉన్నావు తిన్నావా? ఎలా ఉన్నావు తిన్నావంటే తిన్నా డార్లింగ్, బొజ్జున్నా అని చెప్పుద్దా? మోగావా? ఇది వేస్ట్ తీసే. మేము అనుకోకుండా ఒక మర్డర్ అంటే టెన్షన్ పడుద్దు, చెప్పొద్దు అంతే కదా. ఇది వేస్ట్. జస్ట్ ఇంట్రాగేషన్ కోసం తెచ్చారు అది తీసుకొచ్చారు, ఇది చెప్పొద్దు అనుకున్నాం. ఇది కూడా రాసిని కట్ చేస్తే ఏం మాట్లాడినా బొంగ. సర్లే రాసిని చదువుతా. నెంబర్ కొట్టు.